మిత్రులకు నమస్కారం. వనజా తాతినేని కథల ఛానల్కు స్వాగతం. పాఠక వీక్షకులకి హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు నా కథల ఛానల్ని సందర్శించి కథలు విని స్పందన తెలియజేస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు నేను వినిపించబోతున్న కథ ఆత్మీయ స్పర్శ. ఈ కథ 2017 జనవరి తెలుగు వెలుగు సంచికలో వచ్చిన కథ. ఇప్పుడు వినండి. ఆత్మీయ స్పర్శ కథ. అసలే వేసవి కాలం. ఎంత మెత్తని దిండి క్రింద అయితేనేం ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతున్నా. ఇది లేకపోతే నాకు ఒక్క క్షణం కూడా తోచదు అనే ఈమె ఇవాళ నన్ను అసలు పట్టించుకోదేమిటి? కాస్త తీసి బయటపడేస్తే బాగుండును. అందరినీ చూస్తూనైనా కూర్చోవచ్చు. ఎవరూ పలకరించే దిక్కులేక అటు ఇటు తిరగకుండా ఓ మూలన పడి కూర్చోవటం విసుగ్గా ఉంది. రోజులాగానే ఆమె నన్ను చేతిలోకి తీసుకుని అటు ఇటు తిప్పుతూ సున్నితంగా సృశిస్తూ నవ్వు ముఖంతో చూస్తూ ఆనందంగా గట్టిగా మాట్లాడటం లేదు. ఆమె చేతిలో నేనున్నాను, కానీ ఆమె చూపంతా గడియారపు ముళ్ళపైనే కేంద్రీకరించుకుని చూస్తూ ఉంది. క్షణానికి ఆనందం ఆమె ముంగిట్లోకి నాట్యం చేస్తుందన్న భావనే మధురంగా ఉన్నట్టు కళ్ళల్లో గిర్రున తిరిగే నీరు, పెదవులపై పూచే నవ్వు, కొద్దిగా వేగంగా కొట్టుకుంటున్న గుండె. ఫ్లైట్ దిగిన తర్వాత ఆమె కొడుకు ఫోన్ చేశాడు. అమ్మయ్య, నాకు కాస్త కదలిక వచ్చింది. నువ్వెక్కడున్నావమ్మా అన్నాడు. నేను ఎయిర్పోర్ట్కి రావటం లేదు నాన్నా అనగానే, అవునా అమ్మా అంటూ నిరాశపడ్డాడు. మళ్ళీ అంతలోనే సర్దుకుని, పర్వాలేదులేమ్మా అన్నాడు. నీ కాబోయే మామగారు రిసీవ్ చేసుకోవటానికి వస్తున్నారు కదా నాన్న, అందుకే రావటం లేదు. మీ ఇద్దరు లగేజ్ 4 మనుషులకి సరిపోయే కారు కాదు కదా నాన్న, అందుకే వేరే కారు ఏర్పాటు చేశాను అని చెప్పింది. నా కోసం వచ్చిన డ్రైవర్ ఎక్కడా? అతని ఫోన్ నంబర్ చెప్పు అన్నాడు. అతని నంబరు చెప్పింది. ఆ డ్రైవరు అసలే ఫాస్ట్గా నడిపే ఫాస్ట్ అయిన కుర్రాడు. పేరు స్టాలిన్. కొంచెం ఆశ్చర్యంగా చూసింది ఆమె మొదటిసారి ఆ పేరు విన్నప్పుడు. మా నాన్నకి స్టాలిన్ అంటే అభిమానం అమ్మా, అందుకే ఆ పేరు పెట్టాడు అన్నాడు అతను. ఇదిగో స్టాలిన్, బాబుని జాగ్రత్తగా ఇంటికి తీసుకురావాలి, స్పీడ్గా నడపవద్దు అని హెచ్చరించడమే కాకుండా, అన్నయ్య గారు డ్రైవర్ కొంచెం స్పీడు, మధ్యలో కాస్త వేగం తగ్గించుకోమని చెబుతూ ఉండండి అంటూ జాగ్రత్తలు చెప్పేసింది. నన్ను మళ్ళీ పక్కన పడేసింది. కారు అక్కడ బయలుదేరిన దగ్గర నుండి గడియారం పైనే చూపులు. మామిడికాయ పప్పు, బంగాళదుంప వేపుడు, బెండకాయ కొబ్బరి ఫ్రై, గోంగూర పచ్చడి చేసేసింది. అవన్నీ కొడుక్కి ఇష్టమైన కూరలంట. వచ్చి రాగానే బిడ్డకి అన్నం పెట్టుకోవాలి అంటుంది అత్తగారితో. నాకు నా కొడుకు కూడా అంత శ్రద్ధగా చేసి పెట్టొచ్చుగా అని గొణుక్కుంటుంది ఆ ముసలమ్మ. మామిడి పండ్ల రసం తీసి చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచింది. ఎన్ని పనులు చేసినా సమయం కదలదే, ఇంకా 10:30 అంటూ విసుక్కుంటుంది. శంషాబాద్ విమానాశ్రయము టు విజయవాడ 289 + 6 = 295, 4 గంటలన్నర. ఇప్పుడు సూర్యాపేట దాకా వచ్చి ఉంటారేమో అని లెక్కలేసుకోవటం, మధ్యలో కాస్త కునుకు తీయటం, మళ్ళీ అంతలోనే ఉలికిపడి లేవటం, గడియారం వైపు చూడటం. అప్పుడు నాతో అవసరం పడిందేమో నన్ను చేతిలోకి తీసుకుని, అన్నయ్య గారు ఎక్కడి వరకు వచ్చారు? పిల్లలు ఏమైనా తిన్నారా? మధ్యలో ఆగి ఏమైనా తినండి అని పలకరింపు. మళ్ళీ నిద్ర. పెళ్లి పనులలో, బంధుమిత్రులను ఆహ్వానించటంలో,
కొనాల్సినవి కొంటూ ఉన్నప్పుడు మాత్రం నన్ను విపరీతంగా వాడుకుంటుంది. ఇప్పుడే ఇలా నిర్లక్ష్యం చేస్తుంది. కానీ పాపం చాలా మంచి ఆమె. గుంబనం కల మనిషి. ఒక్క భుజం మీద కాడిని మోస్తూ అలసిపోతూ ఓపిక కూడబెట్టుకుంటూ ఆర్థిక విషయాలు చూసుకుంటూ కొన్ని అసంతృప్తులను ఎదుర్కొంటూ తన కళ నిజమయ్యే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంది. నిజానికి ఆమె నా ద్వారానే ప్రపంచంతో మాట్లాడుతుంది తప్ప ఎవరితోనూ ముఖంలో ముఖం పెట్టి మాట్లాడి ఎరుగదు. మళ్ళీ కాసేపటి తర్వాత నాకు నిశ్శబ్దం నుండి విముక్తి కలిగింది. మాటలు నా నుండి ప్రవహించాయి. అన్నయ్య గారు ఎక్కడి వరకు వచ్చారు అని అడిగింది. వచ్చేసామండి, ఆటోనగర్ దగ్గర ఉన్నాము అని వినగానే గబుక్కున పక్క మీద నుండి లేచి నన్ను చేతిలోకి తీసుకుని గది దాటి బయటకు వచ్చింది. ఆమె తండ్రి, అబ్బాయి తండ్రి, అత్తగారు అందరూ గురకలు పెట్టి నిద్రపోతున్న శబ్దం. బిడ్డ వస్తున్నాడని ఒక్కరు కూడా మేలుకుని ఎదురు చూడటం లేదు. ఏం మనుషులు వీళ్ళు అనుకుంటూ చిరాకు పడింది. ఆకలి, నిద్ర వాటి తర్వాతే ప్రేమైనా ద్వేషమైనా ఏదైనా అని గొణుక్కుంటూ తలుపులన్నీ తీసి గ్రిల్ తాళం తీసి లిఫ్ట్ చప్పుడుతో అంతర్నిద్ర చెడగొట్టడం ఎందుకని 3 అంతస్తులు దిగి క్రిందికి వచ్చింది. వాచ్మెన్ దోమతెరలు కట్టుకుని పడుకుని ఉన్నాడు. అతనికి కూడా నిద్రాభంగం కలగనీయకుండా గేట్ తీసుకుని రోడ్డు మీదకు వచ్చి నిలుచుంది. ఆమె 2 కాళ్ళు ఒక్క క్షణం కూడా కుదురుగా ఉంచుకోదు. అటూ ఇటూ తిరుగుతూ వీధి చివర మలుపులోకి ఆత్రంగా చూస్తూనే ఉంది. ఇంకో 2 అడుగులు వేసి మచిలీపట్నం రోడ్డు నుండి ఈ సందులోకి ఏమైనా కారు వస్తుందేమోనని చూసింది. కారు రావటం లేదు, కానీ పోలీస్ పెట్రోలింగ్ వాహనం వచ్చింది. రోడ్డుపై నిలబడ్డ ఆమెను చూసి వాళ్ళు స్లో అయ్యారు. వాళ్ళకు దగ్గరగా నడిచి, సార్, మా బాబు విదేశం నుండి వస్తున్నాడు, అందుకే ఇక్కడ వెయిట్ చేస్తున్నా అంది. సరేనమ్మా అంటూ వాళ్ళు ముందుకు కదిలారు. వాళ్ళు మాకు పైనున్న కాలనీ వైపుకి వెళ్ళారో లేదో 2 నిమిషాల తర్వాత ఇన్నోవా కారు వస్తూ ఉంది. కారు అద్దాల్లో నుండి అబ్బాయి ఎటువైపు సీట్లో కూర్చున్నాడోనని కళ్ళతో వెతుక్కుంటుంది ఆమె. ఈ మనుషులకి బిడ్డలంటే అంత ప్రేమ కాపోల్సు. మొదటిసారిగా నాకు అమ్మ లేదని బాధ కలిగింది. కారు ఆగగానే వెనుక సీటు కార్ డోరును తీయటం కోసం ఆమె హ్యాండిల్పై చేయి వేయగానే అబ్బాయి లోపల నుండి డోర్ తీసుకుని క్రిందికి దిగి అమ్మా అంటూ ఎదురుగా నిలబడ్డాడు. నిలువెత్తు కొడుకు ఆమె ముందు అలా నిలబడేటప్పటికీ ఉప్పెనల దుఃఖం తన్నుకొచ్చింది. బంగారం అంటూ అతన్ని చుట్టేసుకుంది. ఆమెలో దుఃఖం వరదలా ప్రవహించి బిడ్డని తడిపేసింది. ఆ బిడ్డ చేతుల మధ్య అమ్మ గువ్వలా ఇమిడిపోయింది. ఈ 4 ఏళ్ళు నువ్వు లేకుండా ఎట్టా గడిపానో బంగారం. కళ్ళల్లో ఒత్తులేసుకుని నా బిడ్డని క్షేమంగా చూడు తండ్రి అని దేవుడిని వేడుకుంటూ రోజులు లెక్కపెట్టుకుంటూ ఈ అమ్మ నీకోసమే బ్రతికింది బంగారం అంటూ కదిలిపోయింది. అమ్మా, ఎడమపాకు, నువ్వు అలా ఏడిస్తే నేను తట్టుకోలేను, నేను వచ్చేసాక పిచ్చి అమ్మ అంటూ నవ్వాడు కన్నేళ్లతో. అయినా ఆమె ఏడుస్తూనే ఉంది. ఎందుకమ్మా ఏడుస్తావు? చూడు, నేను బాగానే ఉన్నానుగా, నువ్వే చూడు ఎలా అయిపోయావో అన్నాడు తల నిమురుతూ. ఆమె అంతకు మునిపే మనసులో ఎన్నో అనుకుంది. ప్రతి చిన్న మాటని నాలో భద్రపరచడం ఆమెకు అలవాటు కాబట్టి ఆ మాటలు నాకెప్పుడో తెలుసు. ఆమె కథలు కవితలు వ్రాస్తుంది కదా, నిన్ననే ఇలా వ్రాసుకుని నాలో సేవ్ చేసుకుంది కాబట్టి నాకు అదంతా కంటతా వచ్చేసింది. బంగారం, ప్రతి కలయిక ముందు వీడ్కోలు దుఃఖం అలాగే అంటిపెట్టుకుని ఉందని చెప్పనా? గాయపడిన ప్రతిసారి పడిలేచిన కెరటమైపోయానని చెప్పనా? ఈ అమ్మ దుఃఖ కడలిని లోపల దాపెట్టి పైకి నిశ్చలంగా నిలబడి ఉందని చెప్పనా? ఎందరికో సమాధానం చెప్పి అమ్మకి గొడుగై నిలుస్తావని ఎదురు చూస్తున్నానని చెప్పనా అనుకుంది. మరి కాబోయే కోడలు తల్లి బిడ్డల గాఢ పరిష్వంగాన్ని దుఃఖాన్ని బిక్కమొహం వేసుకుని చూస్తుంది. నాలాగే చప్పున కాబోయే కోడల్ని పలకరించలేని స్పృహ కలిగి కొడుకు నుండి విడిపడి, అమ్మా ఎలా ఉన్నావు
అంటూ ఆ అమ్మాయిని దగ్గరకు తీసుకుంది. బాధపడకండి ఆంటీ, ఇక నుండి అందరం కలిసే ఉంటాం కదా అని ఓదార్చింది. బిడ్డది ఎంత గొప్ప మనసు, ఈ పిల్లకి ఓదార్చే విద్య కూడా తెలుసు. ఆమె డిక్కీలో లగేజ్ అంతా క్రిందికి దింపించింది. బ్యాక్ ప్యాక్, పాస్పోర్ట్ ఉన్న వ్యాలెట్ అన్నీ తీసుకొచ్చి అబ్బాయికి ఇచ్చింది. కాబోయే కోడలు జాగ్రత్త పరురాలు, అబ్బాయిని నా అంత జాగ్రత్తగా చూసుకుంటుంది అనుకుంటూ ఆమె సరేనమ్మా మీరు వెళ్ళిరండి, రేపు కలుద్దామని ఇద్దరూ కలిసి లగేజ్ అంతా లిఫ్ట్ వైపు తేబోతుంటే నేను తెస్తాను కానీ ఉండమ్మా అంటూ చేతిలో లగేజ్ అందుకున్నాడు బిడ్డ. ఎంత శ్రద్ధ అమ్మంటే ఈ బిడ్డకి, ఎంత ప్రేమ అనుకున్నాను. నేను తెస్తాను కదా బాబు, మీరు పదండమ్మా అన్నాడు వాచ్మెన్. ఇంట్లోకి వచ్చిన సూట్ కేసు చక్రాల చప్పుడుకి ఒక్కొక్కరే ఆవులించుకుంటూ చిన్ని అప్పుడే వచ్చేసాడా అంటూ బయటకు వచ్చారు. అందరూ సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరి సంతోషం చూసి నాకు చాలా సంతోషంగా ఉంది కూడా. ఆమె కొడుకు స్నానం చేయటానికి గీజర్ ఆన్ చేసింది. వేసవి కాలంలో వేడి నీళ్ళు ఏమిటమ్మా అంటున్నాడు. అదంతేలే, నువ్వు వెళ్ళు ముందు, నేను అన్నం కలిపి పట్టుకొస్తాను అంది. ఆమెమో హడావుడిగా టీపాయిపై కూరగిన్నెలు, నెయ్యి, పెరుగు, అన్నం గిన్నె, పళ్ళెం, మంచినీళ్ళు అన్నీ సిద్ధం చేసి కొడుకుకి గోరుముద్దలు తినిపించుకోవటానికి ఎదురు చూస్తుంది. ఒక్క వెలిగి ఆరిపోతూ రోజు అంతలా అరగదీస్తూనే ఉంటావు, ఇవాళ నన్ను అసలు పట్టించుకోవటం లేదు అన్నాను ఉక్రోషంగా. అప్పుడు ఆమె నవ్వి కొద్దిగా వేచి ఉండు, నీ ప్రశ్నకి సమాధానం చెప్తా అంది. కొడుక్కిష్టమైన కూరలేసి గోరుముద్దలు తినిపిస్తూ ఆనందంగా ఊరి వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ ఆమె ఎలా చెప్పింది. నాన్నా, నీకు ఇష్టం లేకపోయినా నేనే నిన్ను బ్రతిమిలాడి విదేశానికి పంపాను. నువ్వు విదేశాలకు వెళ్ళి బాగా చదువుకున్నావు, ఎన్నో కష్టాలు పడ్డావు, మంచి ఉద్యోగం చేస్తున్నావు. ఇక్కడ అమ్ముకున్నంత కాకపోయినా కొద్దిగా పొలం, నగా నట్ర, కారు అన్నీ కొనుక్కున్నావు. ఆర్థికంగా బాగున్నట్టు అనిపించినా ఏదో వెలితి, ఇవేమీ ఇవ్వలేని భద్రత, నిశ్చింత ఏదో కావాలనిపించేది నాకు. నిండుగా నవ్వింది లేదు, కడుపు నిండుగా తిన్నది లేదు, కంటి నిండా నిద్రపోయింది లేదు. అనుక్షణం చెప్పలేని ఏదో అలజడి, అన్ని బంధాలలోనూ ఏదో అశాంతి. ఆమె కంట కన్నీరు కారుతూనే ఉంది. కొడుకు ఓదారుస్తూ నిండుకొండ అన్నము కుడితి తొట్టులో వేసిన రోజూ తెలుసు, కొరివికారంతో తింటూ పరమానంగా భావించిన రోజు తెలుసు. 7 ఏళ్ల పసి వయసులో అమ్మ కష్టం తెలుసు, నాన్న నిర్లక్ష్యం అంతకన్నా బాగా తెలుసు. ఇన్నాళ్ళు తప్పిపోయిన గొర్రెపిల్లని నేనేనేమో అనుకునేవాడిని. అయిన వాళ్ళ అందరి మధ్య ఉండి కూడా నువ్వు ఇంత ఒంటరితనం అనుభవించావా అమ్మా అన్నాడు. నానా, అయిన వాళ్ళ పలకరింపుల్లో కూడా కనపడే వెక్కిరింతలు, ఈర్ష్యాద్వేషాలు అన్నీ అనుభవించాను. చిన్న సాయం చేసి కూడా తాము లేకపోతే మనకి ఏమీ జరగదు, అన్నింటికీ మీకు మేమే దిక్కు అన్నట్టు మాట్లాడేవాళ్ళు. చిన్న లోపాన్ని భూతద్దంలో చూస్తూ వాళ్లే నిజాయితీ పరులు అని ఢంకా మోగించుకునేవాళ్ళు. వీళ్లే మన చుట్టూ ఉంది. ప్రేమ నిండిన ఓ ఆత్మీయత కోసం అలమటిస్తున్న, ఏళ్ల తరబడి గూడు కట్టుకున్న దుఃఖాన్ని కరిగించే ఒక స్పర్శ కోసం ఎదురు చూస్తున్నానన్నా. 2 ఏళ్ల క్రితం హాస్పిటల్లో పడి ఉన్నప్పుడు కూడా ఆ విషయం నీకు తెలియకుండా ఉండాలనే జాగ్రత్త పడ్డాను. కానీ ఒక్కోసారి నా బిడ్డ స్పర్శ తగిలితే చాలును, అరక్షణంలో నా రోగాన్ని జయించగలను అని ఎన్నోసార్లు అనుకున్నాను చెబుతూ ఏడుస్తూనే ఉంది ఆమె. ఇదిగో ఇది ఉంది చూడు అంటూ నన్ను ఎడమ చేతితో తీసి అతనికి చూపించి మళ్ళీ విసిరినట్లు పక్కన పడేసి స్పర్శతో దీన్ని నువ్వు నేను ఏ ఆటైనా ఆడించగలం, అరక్షణంలో ఎదురెదురుగా కూర్చుని చూసుకోగలం, మాట్లాడుకోగలం, పెద్ద పెద్ద వ్రాతలని బట్వాడా చేసుకోగలం. వాన కురుస్తుందో ఎండ కాస్తుందో ఎటువైపుకి వెళుతున్నామో అన్నీ చెప్తుంది. కానీ ఇది నాకు ఒక ఆత్మీయ స్పర్శని ఇవ్వగలుగుతుందా? నా దుఃఖ హృదయాన్ని తన స్పర్శతో ఊరడించగలుగుతుందా అని అడిగింది.
బిడ్డల భవిష్యత్ బాగుంటుందని, ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని బిడ్డలని, భర్తని దూరంగా విదేశాలకు పంపించిన వాళ్ళందరూ కోల్పోయేది ఈ ఆత్మీయ స్పర్శని. వీళ్ళు అక్కడికి వెళ్ళలేక, వాళ్ళు ఇక్కడికి రాలేక అనుబంధాలన్నీ మూగబోయి జీవోత్సవంలా బ్రతుకుతుంటారు. ఎప్పుడెప్పుడు వారి మధ్య దూరం తగ్గి దగ్గరయ్యే క్షణం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తారు. అక్కడ దొరికేది ఏమో కానీ కోట్లు పూసినా దొరకనిది మాత్రం ఇదే. ఈ స్పర్శ కోసమే అలమటించిపోతారు నాన్న అని చెప్పింది. అప్పుడు నాకు సిగ్గనిపించింది. నాలాంటి వాళ్ళు కోట్లాను కోట్లు ఉండి ఉండవచ్చు, మా వల్ల మనుషుల పై అవసరాలు తీరిపోవచ్చు, కానీ మనిషికి మధ్య సజీవమైన స్పర్శని ఇవ్వలేవు కదా. ప్రపంచంలో ఏ ప్రేమైనా ఎప్పటికో అప్పటికి కరిగిపోతుంది, తరిగిపోతుంది. కానీ తల్లికి బిడ్డకి మధ్య ఉన్న ప్రేమ ఎప్పటికీ కరగనిది, తరగనిది కదా అనుకున్నాను. అవును, మమ్మల్ని పుట్టించిన దేవుడికి మాకు స్పర్శనివ్వటం ఎందుకు సాధ్యం అవ్వలేదు? స్పర్శ అంత గొప్పది కాబోలు. సృష్టిలో కొన్ని అస్సలు సాధ్యపడవు కాబోలు. సజీవ స్పర్శ లేని బ్రతుకు ఎంత దుర్లభం అనుకుంటూ వాళ్ళ వైపు చూశాను. ఆ కొడుకు అమ్మని దగ్గరికి తీసుకుని తల నిమురుతూ పిచ్చి అమ్మ అంటున్నాడు ప్రేమగా. ఆమె మాత్రం కను చెమరింతల మధ్య కొడుకు స్పర్శలోని మాధుర్యాన్ని తనివి తీరా అనుభవిస్తూ ఉండగా ఆమె భర్త కూడా నాలాగే సిగ్గుతో తలదించుకున్నాడు. ఇదండి ఆత్మీయ స్పర్శ కథ. విన్నారు కదా సెల్ ఫోన్ చెప్పిన ఈ కథ. ఎలా ఉంది? ఈ ఆత్మీయ స్పర్శ కథ రాసింది నేనేనండోయ్. ఈ కథ మీకు ఎలా అనిపించింది? మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదా. ఇంకొకసారి ఇంకొక కథతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు మరి. నమస్తే. వనజ తాతినేని.